హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మీ హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకునండి. టీజీపీఎస్సీ నుంచి మరో 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే మనకు గ్రూప్స్ సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. సో దాదాపు కూడా మరి ఎనీ డిగ్రీతో వచ్చేటటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ చాలా భారీ ఎత్తున ఇక్కడ విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ కూడా మనకు రీసెంట్గా సిలబస్ సంబంధించినటువంటి కొన్ని చేంజెస్తో మనకు ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం గ్రూప్స్ నోటిఫికేషన్స్ కూడా దాదాపు కూడా ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అండి. గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గ్రూప్స్ విషయంలో మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ఈ యొక్క ప్రక్రియను స్టార్ట్ చేస్తుంది. మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి అనేసి. అయితే చాలా పెద్ద ఎత్తున ఈ గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కు విద్యార్థులు కామన్ డిగ్రీతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. భారీ స్థాయిలో నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి సిలబస్ సంబంధించినటువంటి అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే గ్రూప్స్ విషయంలో మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం 100% ఈ యొక్క నోటిఫికేషన్స్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్. అయితే విషయానికి వస్తే అండి, ఇప్పుడు మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా మనకు సీనియర్ డైట్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించినటువంటి పోస్టులను కూడా విడుదల చేయడం జరిగింది కదా. సో ఈ సీనియర్ డైట్ లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్లో పీజీ 55% మార్క్స్తో పాటు ఇక్కడ ఎంఈడి కూడా క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ యొక్క నోటిఫికేషన్స్ ఎలిజిబుల్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు టీజీపీఎస్సీ నుంచి సిద్ధంగా ఉన్నటువంటి 2 నోటిఫికేషన్స్ వివరాలలో ఫస్ట్ ఎఫ్బిఓ నోటిఫికేషన్. దీనినే మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అంటాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ దాదాపు కూడా 1400 వరకు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అప్రాక్సిమేట్లీ. మరి ఈ నోటిఫికేషన్స్ జిల్లాల వారీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా పోటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఎవరైతే మరి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్కు మంచిగా వెళ్దామనేసి అనుకుంటున్నారో మంచి అవకాశమే చెప్పుకోవచ్చు. గతంలో 2017, 18 ఆ టైంలో వచ్చిన నోటిఫికేషన్స్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మంచిగా ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి, మనం చెప్పుకున్నాం రీసెంట్గా ఈ నోటిఫికేషన్స్ గురించి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గురించి నోటిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం అన్నమాట. గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ 100% టీజీపీఎస్సీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్స్ ఇప్పటికే మనకు చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 180 వరకు కూడా ఇక్కడ ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. మరి దగ్గర చూసుకున్నట్లయితే గ్రూప్ 2 స్థాయిలో ఒక పెద్ద నోటిఫికేషన్ అన్నమాట. మండలంలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలా పెద్ద నోటిఫికేషన్స్ అని చెప్పుకోవాలి. ఏదైనా సరే మరి ఈ నోటిఫికేషన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. మంచి పోస్టులతో మనకు ఇక్కడ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే తెలంగాణలో అతి భారీ ఎత్తున మరి ఎక్స్పెక్ట్ చేసే దిశల్లో మరి పోస్టులు ఎక్కువగా ఉంటాయి. మరి అదేవిధంగా పోటీ స్థాయి కూడా ఎక్కువ ఉంటాయి అనేసి చెప్పుకునే దాంట్లో ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఒకటి. దాదాపుగా 19,000 వరకు ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వము 5,000 వరకు మరి ఆర్థిక శాఖ ఆమోదంతో మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. మరి ఈ నోటిఫికేషన్స్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వరకు ఈ నోటిఫికేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు
మాకు కనీసం ఒక 10,000 పైగా నోటిఫికేషన్స్‌తో ఈ యొక్క పోస్టులతో నోటిఫికేషన్స్ ఇవ్వండి అనేసి ప్రభుత్వానికి చెప్పేటటువంటి సిట్యుయేషన్. ఎందుకంటే 5,000 పోస్టులు మరి ఇంత తక్కువ పోస్టులతో మరి నిరుద్యోగులకు అన్యాయం చేయవద్దు అనేసి మన నిరుద్యోగులు ఇక్కడ చెప్తున్నారు. సో, ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సో, ఇది మనకు ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి.